బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. మరికొన్ని గంటల్లోనే మోదీ మూడవసారి ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్రపతి భవన్ లో రాత్రి 7:15 నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ మేరకు ఇప్పటికే ఘనమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి విశిష్ట అతిథులు కూడా హాజరవుతున్నారు. అయితే మోదీతో పాటు కేంద్ర కేబినెట్ మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు సంబంధించిన పలువురు ఎంపీల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీ టాప్ లీడర్లు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి సీనియర్ నేతలు మరోసారి అత్యున్నత స్థాయి కేబినెట్ మంత్రి పదవులు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఎన్డీఏ పార్టీలకు సంబంధించి నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ నుంచి ఎంపీ రామ్నాథ్ ఠాకూర్ పేరు వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశం దక్కినట్టు తెలుస్తోంది. ఇక కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ ఎంపీ హెచ్డి కుమారస్వామికి కూడా బీజేపీ పెద్దల నుంచి ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది. ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్, హెచ్ఏఎం అధినేత జితన్ రామ్ మాంఝీ, ఆప్నాదల్ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్, ఆర్ఎల్డీకి చెందిన జయంత్ చౌదరి కూడా మోదీ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వీరంతా మోదీతో పాటు ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ తరపున వినిపిస్తున్న పేర్లలో లోక్సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచిన మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, బసవరాజ్ బొమ్మాయి, మనోహర్ లాల్ ఖట్టర్, సర్బానంద సోనోవాల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మంత్రి పదవుల కోసం వీరు కూడా గట్టిగా పోరాడుతున్నట్టు సమాచారం. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఐపాక్ టీం వల్లే మేమంతా ఓడిపోయామని పనికిరాని చెత్తనంతా జగన్ పోగు చేసుకుని పార్టీ కోసం పనిచేస్తున్నారు.